కలిగి ఉంటాడు. నా యేసుకు నీ హృదయంలో స్థానం దొరుకుతుంది. ఏ రోజున నువ్వు సినిమాలను విడిచిపెట్టకపోతే, సీరియల్స్ విడిచిపెట్టకపోతే, నాట్య సంబంధమైన బుద్ధిని విడిచిపెట్టకపోతే నీవు క్రైస్తవుడు కాదు. ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. శాస్త్రి, నీ హృదయంలో నక్కలు ఉన్నాయి. ఆ నాట్యాన్ని ప్రేమించే హేరోదు ఉన్నాడు. నాట్యానికి బానిసైపడే హేరోదు ఉన్నాడు. నక్కల గురించి ఇంకా మనం ఆలోచన చేస్తే, నేను క్లుప్తంగా ముందుకు వెళ్ళిపోతున్నాను. నక్కల గురించి ఆలోచన చేస్తుంటే చాలా అద్భుతమైన మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. నక్కలకు ఉన్న శ్రేష్టమైన గుణమేంటి చెప్పనా, లేకపోతే నక్కలు చేసేటువంటి తమ జీవిత లక్ష్యమేంటి చెప్పనా, ఆ నక్కలు చేసే పన్నెండు చెప్పమంటారా? చూడండి, పరమగీతాల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. పరమగీతాల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటం చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను. ఆ వాక్య భాగంలో నక్కలు సంబోధిస్తూ ఉన్నారు. నక్కలు చేసే పని సంబోధిస్తున్నారు. ఏం చేస్తలేదో తెలుసా? నక్కలు ద్రాక్ష తోటలు పూత పట్టాయట. పూత పట్టిన ద్రాక్ష తోటని ఎవరు పాడు చేస్తున్నారయ్యా అంటే నక్కలు పాడు చేస్తూ ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమిటి ఆ ద్రాక్ష తోటలు? ఆ ద్రాక్ష తోటలు ఒక్క మాటలో చెప్పాలంటే నేటి దైవ సంఘాలు, నేటి దేవుడి మందిరాలు, నేటి దేవుడి బిడ్డలు కలిసి ఉండేటువంటి దేవుడి సమాజాలు ఈ రోజున పాడైపోతున్నాయి. దేవుడి సంఘాలు పాడైపోతున్నాయి. సంఘంలోకి నక్కలు వచ్చేస్తాయి. సంఘంలోకి వచ్చిన నక్కలు పూత పుట్టిన సమయంలో, పొలాలు కోస్తున్న సమయంలో సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నారు, విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు, బాగా భంగంలో చేస్తూ ఉన్నారు. దైవ జనుడి కన్నీరు పెడుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఎవరో తెలుసా? వారు నక్కలు. ఏ వ్యక్తి అయితే సంఘాన్ని పాడుచడానికి చూస్తూ ఉన్నాడు, ఏ వ్యక్తి అయితే తమ హృదయంలో సంఘాన్ని చెరపాలని, సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలని, సంఘానికి గొడవలు తీసుకోవాలని చూస్తున్నాడు, దేని వాక్యం ఈ రాత్రి నీతో మాట్లాడుతుంది. నీవు నక్కవు. ఈ నక్క నీ హృదయంలో ఉంటే యేసు స్థానం లేదు. ఓ శాస్త్రి, నువ్వెవరో తెలుసా? నీ హృదయంలో హేరోదు ఉన్నాడు. నువ్వు నాట్యాన్ని ప్రేమించేవాడివి. 2, నా జనాంగాన్ని పాడు చేసేవాడివి. నన్ను వెంబడిస్తున్నా, నా ప్రజల్ని పాడు చేసేవాడివి. నా వెనకాల వస్తే నువ్వేం చేస్తావు తెలుసా? నా వెనకాల వచ్చే వాళ్ళందరినీ ఏం చేస్తావు? పాడు చేసేస్తావు, వాళ్ళని చెరిపేస్తావు. నా వెనకాల వస్తానని చెప్తున్నదంటే గంభీరంగా నీ హృదయంలో కనుక నేను లేకపోతే, నీ హృదయంలో నక్కలు ఉన్నాయి కదా, ఆ నక్కలకు నా గుణం ఏంటి తెలుసా? చెరిపే గుణం ఉంది. ఏ గుణం అండి? చెరిపే మనస్తత్వం ఉంది. ఇప్పుడు శాస్త్రి గారు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారిని నేను నీతో వస్తాను అన్నప్పుడు వచ్చే అన్నాడు అనుకోండి, ఏమైందో తెలుసా? ఏమవుతుంది? అది హృదయంలో ఎవరున్నారు? హేరోదు ఉన్నాడు. ఆ హేరోదు ఎవరు? నక్కున్న గుణం ఏంటి? చెరిపేస్తాడు, చెరిపే గుణం. వీడు వచ్చి మొత్తం ఎవరు బాగు చేస్తాడు చెప్పండి? ఎవరు బాగు చేస్తాడు? యేసుక్రీస్తు వెనకాల ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు అసలుకే మోసం వస్తుంది. అందుకు యేసు ఆ మాటలు నేరుగా చెప్పకుండా, తెలివైన వాడు కాబట్టి శాస్త్రి, జ్ఞానం కలిగిన వాడు కాబట్టి శాస్త్రి అతనికి అర్థమయ్యే రీతిలో యేసు మర్మయుక్తముగా మాట్లాడుతున్నాడు. చాలా మర్మముతో మాట్లాడుతున్నాడు. శాస్త్రి, నా వెనుక వస్తున్న నీ హృదయంలో ఎవరున్నారు తెలుసా? నక్కలు. ఆ నక్కలు బొరియలు కట్టుకున్నాయ్యా. ఆ బొరియలు కట్టుకుని దాంట్లో నివాసం ఉంటున్నాయి. నీ హృదయం వాడి చేత నింపబడిపోయింది. ఈ సభలో 2వ రాత్రి ప్రభుడితో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో ఉన్న నక్కలు బయటకు వెళితేనే కానీ యేసుక్రీస్తు ప్రభుల వారికి నీ దగ్గర అవకాశం లేదు. ఆ నక్కలు ఉన్నంతసేపు యేసు నీ హృదయంలోకి రాలేడు. అందరూ కూడా శాస్త్రి గారి వల్ల వెనకాల వెళ్తున్నారండి. అందులోనే ఆయన వెంబడిస్తున్నారు. నీతో వస్తారు ప్రభు అని అందరికీ ఆసక్తే. ఇప్పుడు మనమందరం కూడా ఏం చేస్తాం తెలుసా? చాలా ఆసక్తిగా ఉన్నాం. ప్రభు బ్రతికంతకాలం నీ కొరకే బ్రతుకుతాను, బ్రతికంతకాలం నీ వెంబడే వస్తాను, ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాను, సంబలిస్తే సంబలిచ్చేస్తాను. కానీ నా దేవుడికి కావాల్సింది నీ హృదయం కావాలి. ఆయన నీ హృదయంలో ఏముందో చూస్తూ ఉన్నాడు. నీ హృదయంలో ఎవరికి అవకాశం ఉందో చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి మొట్టమొదటిగా మన హృదయంలో ఉన్న నక్కలను బయటకు వెళ్ళిపోవాలి. మన హృదయంలో నక్కలు బయటకు వెళ్తేనే కానీ యేసుక్రీస్తు ప్రభుల వారికి మన హృదయంలో స్థలం ఉండదు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి మన హృదయంలో స్థానం ఉండదు. యేసు మాట్లాడిన మొట్టమొదటి మాట, నక్కలకు ధోర్యలు. నక్కలు అంటే ఎవరు చెప్పండి? ఇప్పుడు జంతువులండి. యేసుకి ఏం పనండి జంతువులతోటి? ఆయన చెత్త వల్ల ఉపయోగం చెప్పండి ఏముందా? ఆయన సృష్టి, అది ఆయన చేసుకున్నాడు, తిట్టవలసిన పని లేదు. కానీ యేసు హృదయంలో నక్కలంటే ఎవరు తెలుసా? ఆయన స్వయంగా చెప్పాడు, మీరు వెళ్ళి ఆ నక్కతో
ఇలాగ చెప్పుడి. ఆ నక్క ఎవరో కాదు, హేరోదు. హేరోదు. రెండవ మాట, ఆకాశ పక్షులకు ఏమున్నాయండి? నివాసములు కలవు. ఎందుకు ఆకాశ పక్షులు సంబోధించాలి? నక్కలు అనగా మాకు అర్థమైపోయింది, జంతువులు కాబట్టి. ఇప్పుడు యేసు ఆకాశం వైపు చూస్తూ, ఒకటేమో భూమి మీద చూస్తూ నక్కలకు బొరియలు అన్నాడు, రెండోది ఆకాశం వైపు చూస్తూ ఆకాశ పక్షులకు నివాసాలు అన్నాడు. ప్రభువా, నువ్వు ఎందుకు ఈ మాట సంబోధించావు? ఆకాశ పక్షులు అని ఎందుకు అంటున్నావు? నీ ఉద్దేశంలో ఆకాశ పక్షులు అంటే ఎవరిని ఆకాశ పక్షులు అంటున్నావు నీవు? నక్కలు అంటే హేరోదుకు మాకు అర్థమయ్యింది. ఆకాశ పక్షులు అంటే ఎవరో చెప్పవా ప్రభువా? నీ మాటలకు అర్థం నువ్వే చెప్పవా? నీ మాటలకు ఆ మాటల వెనకాల ఉద్దేశాన్ని నువ్వే చెప్పవా అంటే యేసు స్వయంగా చెప్తాడు. ఆయన మాటలు చెప్తాడు. ఆయన మాటల్లో నక్కలు అంటే హేరోదు అని చెప్పేశాడు. ఇప్పుడు అడుగుదాం, ప్రభువా ఆకాశ పక్షులు అంటే ఎవరు? ఆకాశ పక్షులు అంటే ఎవరు అడిగితే యేసు స్వయంగా చెప్తున్న మాటలు. ఆయన ఒకసారి ఒక ఉపమానం చెప్తున్నాడు. ఆ ఉపమానం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి విత్తనాలు పట్టుకుని విత్తనానికి బయలుదేరాడు. విత్తనాలు బయలుదేరుతున్నప్పుడు కొన్ని విత్తనాలేమో మంచి నెల పడ్డాయి, కొన్ని విత్తనాలేమో రాతి నెల పడ్డాయి, కొన్ని ఏమో ముళ్ళ కంపల్లో పడ్డాయి, మరికొన్ని మాత్రము త్రోవ ప్రక్కన పడినని చెప్పాడు. చెప్పగానే శిష్యుడికి అర్థం కాలేదు. ప్రభువా, నువ్వు ఏదో ఈ కథ చెప్తున్నావు, ఈ ఉపమానం చెప్తున్నావు, మాకు అర్థం కాలేదు. ఈ ఉపమాన భావం ఏంటో మాకు చెప్పవా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు స్వయంగా చెప్తున్నాడు. ఏంటో తెలుసా? చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 11వ వచనం అనుకుంటా. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము. ఈ ఉపమాన భావమేమనగా విత్తనము, దేవుని వాక్యము త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందక ఉండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకుపోవును. ఎవరండి? యేసు పైన చెప్పారు, పైన చదువుకోండి. త్రోవ ప్రక్కన పడిన విత్తనాలను ఎవరు ఎత్తిపోతారంట? ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోతాయని చెప్పాడు. ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోతున్నాయి అన్నప్పుడు శిష్యులు, ప్రభువా ఏంటి ఆ ఆకాశ పక్షులు, ఏంటి ఆ విత్తనాలు మాకు చెప్పవా, ఏంటి ఆ త్రోవ ప్రక్కన వాళ్ళు ఏంటో చెప్పవా అన్నప్పుడు యేసు స్వయముగా ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము త్రోవ ప్రక్కన ఉండువారంటే వాక్యమిని నమ్మి రక్షణ పొందక ఉండునట్లు వాక్యం అనే విత్తనాలు పడిన వెంటనే ఎవరెత్తిపోతున్నారట? ఎవరెత్తిపోతున్నారు? అపవాది వచ్చి వాటిని ఎత్తుకుపోతున్నాడు. అపవాది అనే చోట్ల పుట్టినట్లు ఏమనుందండి? కింద ఉందా లేదా? సాతాను. బాగా వినండి, అర్థమవుతుందా మీకు? ఉపమానం చెప్పినప్పుడు యేసు ఏం చెప్పాడంటే త్రోవ ప్రక్కన పడిన విత్తనాలను ఎవరు ఎత్తిపోయారని చెప్పాడు? ఆకాశ పక్షులు ఎత్తిపోయారని చెప్పాడు. ఆకాశ పక్షులు అంటే ఎవరు ప్రభువా అని అడిగితే యేసు ఏం చెప్పాడు తెలుసా? ఆకాశ పక్షులు అంటే ఎవరో తెలుసా? అపవాది, సాతాను అని అక్షులు. ఏంటి ఆ విత్తనాలు మాకు చెప్పవా, ఏంటి ఆ త్రోవ ప్రక్కన వాళ్ళు ఏంటో చెప్పవా అన్నప్పుడు యేసు స్వయముగా ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము త్రోవ ప్రక్కన ఉండువారంటే వాక్యమిని నమ్మి రక్షణ పొందక ఉండునట్లు వాక్యం అనే విత్తనాలు పడిన వెంటనే ఎవరెత్తిపోతున్నారట? ఎవరెత్తిపోతున్నారు? అపవాది వచ్చి వాటిని ఎత్తుకుపోతున్నారు. అపవాది అనే చోట్ల పుట్టినట్లు ఏమనుందండి? కింద ఉందా లేదా? సాతాను. బాగా వినండి, అర్థమవుతుందా మీకు? ఉపమానం చెప్పినప్పుడు యేసు ఏం చెప్పాడంటే త్రోవ ప్రక్కన పడిన విత్తనాలను ఎవరు ఎత్తిపోయారని చెప్పాడు? ఆకాశ పక్షులు ఎత్తిపోయారని చెప్పాడు. ఆకాశ పక్షులు అంటే ఎవరు ప్రభువా అని అడిగితే యేసు ఏం చెప్పాడు తెలుసా? ఆకాశ పక్షులు అంటే ఎవరో తెలుసా? అపవాది, సాతాను అని అక్కడ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ ఆకాశ పక్షుల గురించే మాట్లాడాడు. ఇక్కడ ఉదయం అనే ఆ భూమిలో వాక్యం అనే విత్తనాలు పడిన వెంటనే ఎవరు చెట్టుకుపోయారట? అపవాది వచ్చి, సాతాను వచ్చి వెతికిపోయాడు. ఇంతకీ ఆకాశ పక్షులు అంటే ఎవరో తెలుసా? అపవాది, సాతాను. ఓ శాస్త్రి నా వెంట వస్తానంటున్నావే, నాతో కలిసి వస్తానంటున్నావే, నీ హృదయంలో ఎవరున్నారో తెలుసా? ఒకటి నక్కలు ఉన్నాయి అంటే హేరోదు ఉన్నాడు, రెండవది ఆకాశ పక్షులు ఉన్నారు. ఆకాశ పక్షులు ఎవరో తెలుసా? అపవాది. ఈ అపవాది ఏం చేస్తాడో తెలుసా? వాక్యపరి విత్తనాలు
వచ్చావనుకో నేనేం చెప్తాను? వాక్యాన్ని బోధిస్తాను. ఓ శాస్త్రి నా వెనక వచ్చావనుకో నీకు ప్రసంగం చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? నేను చెప్పిన మాటలు నీ హృదయంలో పడిన వెంటనే ఎత్తుకుపోయి అపవాది నీ హృదయంలో ఉన్నాడు. వాక్యం అనే విత్తనాలు నేను విత్తుతాను. నేను ఎవరో తెలుసా? బోధకుణ్ణి. నేను బోధకురాలు సంబోధించావు కాబట్టి నేను బోధన బోధిస్తాను నీకు. నేను బోధన బోధించే వాక్యం అనే విత్తనాలు నీకు చెప్తున్నప్పుడు, ఆ వాక్యం అనే విత్తనాలు నీ హృదయంలో పడుతున్నప్పుడు పడిన వెంటనే అది మొలకెత్తకుండా, వాక్యం అనే విత్తనాలు ఫలించకుండా ఎవరు సిద్ధంగా ఉన్నారో తెలుసా? నీ హృదయంలో ఆకాశ పక్షులు సిద్ధంగా ఉన్నాయి. అది నివాసాలు కట్టుకున్నావు. శాస్త్రి నాకంటే వస్తే ఉపయోగం ఏంటి చెప్పు? ఏంటి ఉపయోగం? యేసుక్రీస్తు ప్రభువు వారు వెనక వెళ్తే ఏమొస్తాయి చెప్పండి? ఏమొస్తాయి? ఆయన వాక్యం చెప్తాడు, అంతేనండి. బోధ చెప్తాడు. ఈ బోధ ఎక్కడ పడాలి? హృదయంలో పడాలి. హృదయంలో పడేవాళ్ళంటే ఏం చేయాలి? ఇప్పుడు హృదయంలో ఖాళీ ఉండాలి. కానీ శాస్త్రీయ హృదయం ఖాళీ ఉందా? లేనే లేదు. యేసు అది మర్మయుక్తంగా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఈ మాటల నుంచి దేవుని బిడ్డలారా ఒక నిమిషం నా వైపు చూడాలి మీరందరూ. ఎన్నో ప్రసంగాలు మనం విని ఉంటాం ఇంతకాలం. మనకు ఊహ తెలిసిన కాడి నుంచి ఎన్నెన్నో ప్రసంగాలు, వర్తమానాలు, వాక్యాలు వినే ఉండుంటాం. ఒక మాట అడుగుతున్నాను, ఎన్ని వాక్యాలు మీకు గుర్తున్నాయి? ఎన్ని వాక్యాలు మీ హృదయంలో పడి ఫలించాయి? వాక్యం అనే విత్తనం పడిన వెంటనే విత్తనం భూమిలో పడితే ఏమవ్వాలి చెప్పండి? ఏమవ్వాలి? అది మొలకెత్తాలి, అది ఫలించాలి. ఇప్పుడు వాక్యం అనే విత్తనాలు మన హృదయంలో పడిన వెంటనే ఏమవ్వాలి? అది ఫలించి అది అభివృద్ధి చెందాలి. కానీ మన హృదయంలో వాక్యం పరిస్థితి, కానీ వాక్య ప్రకారంగా మనం ఫలించలేకపోతున్నాం. కారణం చెప్పమంటారా? మన హృదయంలో ఎవరున్నారు? వాక్యమైన విత్తనాలు పడిన వెంటనే ఎత్తుకుపోయే అపవాది ఉన్నాడు. అపవాది ఒక మంచి పని చేస్తాడు, చెప్తాను చూడండి. ఒక మంచి గుణం ఉంది. నేనేం చేస్తాడో తెలుసా? పాటలు పాడనిస్తాడు, ప్రార్థన చేయనిస్తాడు, సభలకు వెళ్ళనిస్తాడు, ఆటో ఎక్కమంటాడు, ఫ్రీగా పంపిస్తాడు, ఇక్కడికి తీసుకొస్తాడు, కడుపు నిండా అన్నం పెడతాడు, ఇక్కడ కూడా పాటలు పాడనిస్తాడు, చప్పట్లు కొట్టనిస్తాడు. కానీ వాక్యం అనే విత్తనాలు పడుతున్నప్పుడు మాత్రం వాటిని ఫలించకుండా మాత్రం ఎత్తిపోతాడండి. వాడు బాగా ఉంది. వాక్యం విత్తనాలు పడితే ఏమవుతుంది? ఫలిస్తే ఏమవుతుంది? నువ్వు మారిపోతావు. నీలో కొత్తగా వచ్చేస్తుంది కాబట్టి అంత బాగా చేస్తారండి, అంత నడిపించుకొస్తాడు సాతాను. కానీ వాక్యం అనే విత్తనాలు పడిన వెంటనే వాటిని ఎత్తుకుపోతాడు. ఇంకేమో ఉపయోగం ఉందా? మరలా వచ్చేవాళ్ళం మళ్ళీ రెడీ అవుతారుగా, మరలా కొత్త చీర బయటికి మరలా బాగా రెడీ అవ్వు, అంత రెడీ అవనిస్తాడు, అంత బాగా చేయిస్తాడు, మందికి రానిస్తాడు, వాక్యం వినిస్తాడు, బైబిల్ చదువు అన్ని చేస్తాడండి. కానీ ఒకే ఒక్కసారి పట్టుకుంటాడు. ఏంటి తెలుసా? వాక్యం అనే విత్తనాలు పడిన వెంటనే ఇది నీకు కాదులే అంటాడు. అంతే ఒక మాట. ఏమంటాడండి? ఇది నీకు కాదులే. ఆయన అంతే అలాగే చెప్తాడులే. ఇది ఎంతమంది వినేసావు కదా అంటాడు. ఇలాగ ఒక్కొక్క మాటతో వాక్యం అనే విత్తనాలన్నింటినీ కంప్లీట్గా తీసేసి ఇది పొడుగు అంటాడైతే సూపర్గా పొడుగు పెడతాడు. మనకి ఏమనుకుంటామండి మనం? అమ్మ క్రైస్తవుని బ్రతికిపోతున్నాను, హ్యాపీగా ఉంది, మంచి వాక్యం ఎంతలేదు. కలిస్తే ఏమవుతావు? ఇక సినిమాలకు వెళ్దాం. అర్థమైంది మాట. దేవుడు దశమ భాగం ఇమ్మన్నాడు. అది ఎవరి మాట? అది దేవుని వాక్యం విన్నాం. ఇక ఫలించే టైము అంటే నువ్వు దశమ భాగం తీసే టైం వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తావు తెలుసా? ఊరుకోలే, అందరితో ఇస్తారేంటి, నువ్వే తీయాలా? దాంట్లో కొంచెం ఇవి ఇంక మళ్ళీ మధ్యలో 10 పాస్కాలు వచ్చారు, మళ్ళీ దాంట్లో సరిగ్ది కానీ ఏదో చెప్తాడు. అపవాది మన హృదయంలో ఉంటే ఎలా బ్రతుకుతామో ఒక ఎగ్జాంపుల్ బైబిల్ అనేది ఉంది. నేను కొత్తగా తీసి చెప్తున్న ఎగ్జాంపుల్ కాదు. గెరాషేముల దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక యవనస్తుడు. ఆ గెరాషేముల దేశంలో ఆ వ్యక్తి అపవిత్రాత్మ చేత కొట్టబడుతున్నాడు. అంటే హృదయం అంతా దేంతో నిండిపోయిందండి? అపవిత్రాత్మతో నిండిపోయింది. వాడి హృదయం అంతా అపవిత్రాత్మలు కైవసం చేసుకున్నాయి. ఎప్పుడైతే అపవిత్రాత్మలు పట్టినయో వాడు బతుకలు అయిపోతుందో తెలుసా? ఒంటి మీద బట్టలు లేవు, ఇంట్లోకి ఎక్కడ కూర్చోవటం లేదు, సంఖ్యలతో కూడా ఎవరు బంధించలేకపోతున్నారు, ఇంట్లో ఉండరంటే ఇంట్లో ఉండడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? సమాధుల్లోకి వెళ్ళిపోతున్నాడు. చూసి రాళ్ళతో కొడుతున్నాడు. ఆయన చూసే తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు, ఇటువంటి కొడుకు పుట్టాడేంట్రా బాబు, ఇటువంటి భర్త దొరికాడంటే భార్య ఏడుస్తూ ఉంది, సమాజంలో ఏడుస్తూ ఉన్నారు, వాడిని చూసి దుఃఖపడుతున్నారు. ఎందుకు ఆ జీవితం అలాగైపోయిందో తెలుసా?
ఎందుకు వాడు ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడో తెలుసా? వాడి హృదయంలో అపవిత్రాత్మలు ఉండిపోయాయి. వాడి హృదయం అంతా అపవిత్రాత్మత నిండిపోయింది. ఈ రోజున శారీరకంగా మనం అలా లేకపోవచ్చు, కానీ ఆత్మీయముగా ఆత్మలో అదే గెరాసన దేశంలో ఉన్న వ్యక్తి వల్ల మనం ఉన్నాం. ఈ రోజున ఆత్మీయతలో బట్టలు లేక, ఆత్మీయతలో దిగంబరంగా ఉండిపోయాం. మన ఆత్మీయతలో ఎవరు బద్దెచ్చలేకపోతున్నారు. ఏ ప్రార్థన కూడా, ఏ యొక్క ఆరాధన కూడా మనం బద్దెచ్చలేకపోతా ఉంది. కాలం చెప్పన ఆత్మలో అపవిత్రాత్మ ఉండిపోయింది. యేసు ఆ సన్నివేశం చూస్తూ ఉన్నాడు. ఒక ఎవరు అక్కడ బాధపడుతున్నారని, అపవిత్రాత్మ చేత బాధించబడుతున్నారని యేసు చూసి అక్కడికి వెళ్తాడండి. ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? బాగునండి, గెరాసేవ దేశానికి వస్తూ ఉన్నాడు. వస్తుంటే ఏం చేశాడు? ఆయన అద్దరికి వచ్చేసరికి యేసు అంత దూరంలో ఉండగానే అపవిత్రాత్మలు కేకలు పెడుతున్నాయి. యేసు, యేసు సర్వోన్నతుడా, మాతో నీకేమి? మమ్మల్ని నచ్చిపోయేందుకు వస్తావా? రాకయ్యా, మేము ఈ హృదయంలో ఉన్నంతసేపు ఇది ఇలాగుంటే మాకు ఎంత సంతోషమో, ఈ వ్యక్తి ఇలా ఉంటే మాకు ఎంత ఆనందమో, నువ్వు రాకు. కానీ యేసు మాత్రం ఆ హృదయంలో ఉన్నటువంటి అపవిత్రాత్మలు బయటికి వెళ్ళగొట్టడం కోసం ఆయన వచ్చేస్తూ ఉన్నాడు. వచ్చేస్తూ ఉంటే ఈ సేన అని చెప్పబడే దయ్యం కేకలు పెడతా ఉంది. ఎర్రెర్రి కేకలు పెడతా ఉంది. యేసు ఏం చెప్పాడు తెలుసా? ఆ సేన దయ్యం అడుగుతుంది, మమ్మల్ని మాత్రం నశింపచేయవద్దంటే యేసు వాటిని ఏం చేశాడంటే దయ్యాల్ని